సాయంత్రం తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ దగ్గర సాయి ఈశ్వర్ అనేటువంటి మిత్రుడు వారి యొక్క కుటుంబ సభ్యులు ముగ్గురు పిల్లలు నిన్న తీన్మార్ మల్లన్న గారిని కలవడానికి వెళ్ళడం, వారు లేకపోతే వాళ్ళ ఆఫీసులో రేపు రమ్మంచడం, అతను కిందికి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఆ చావుతోనైనా ఈ ప్రభుత్వం కట్టు తెరుస్తుందని నేను ఒక శ్రీకాంతశాలిలాగా తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతచారి పాత్ర, ఒక తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మరి నా మరణమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ఆ రోజు మరి అదే విధంగా వీరు నేను చనిపోతే లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటే 42% రిజర్వేషన్ వస్తుందని ఆయన స్లోగన్స్ ఇస్తూ మరి కాల్చుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మిత్రులకు, బీసీ సోదరులకు, యువకులకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనము బతికి 42% రిజర్వేషన్ సాధించుకుందాం. దయచేసి ఆవేశపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆత్మహత్యలకు దారి తీయడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. కొట్లాడడానికి మేము అందరం ఉన్నాం. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి దేశ వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేసేది, ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళ నుంచి మోసం చేసుకుంటూ అసెంబ్లీలో పెట్టి, బయట పెట్టి, ఢిల్లీలో పెట్టి రకరకాలుగా మోసపూరితంగా చేసి లాస్ట్కి వస్తే పంచాయతీ ఎన్నికలలో 17% రిజర్వేషన్తో ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో తన ఆవేశానికి చూస్తే చాలా బర్నే ఉంది. 95% మరి ఇప్పుడే వెళ్ళి మనం చూసి రావడం జరిగింది. రెండోది, ప్రభుత్వం వచ్చినాక చాలా అరాచకంగా విచ్చలవిడితనం. ఒకవైపున నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, సర్పంచ్ ఎన్నికల్లో మంచి వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పి. ఈ యొక్క కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే 28 పంచాయతీలు ఉంటే 25 ఏకగ్రీవం ఎట్లయితుంది డెమోక్రసీగా? అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు చూడ చేయకపోతే 25 ఏకగ్రీవం ఎట్లయితుంది? దగ్గర 165 వరకు ఏకగ్రీవం అయినాయి. మరి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇట్లనే ఏకగ్రీవాలు చేసుకుంటూ పోదామా? ఒకసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీరు మీ నియోజకవర్గాలలో నయానో భయానో డబ్బులు వెదజల్లి పోలీసుల రాజ్యం నడిపించి మీరు ఏకగ్రీవాలు చేసుకుంటూ, నిన్న రవీందర్ ఎక్కడైతే ఆదిలాబాద్ జిల్లాలో రవీందర్ అనేటువంటి బీసీ బిడ్డ వాళ్ళ భార్య నామినేషన్ వేసి అతని 4-5 రోజుల నుంచి టార్చర్ చేస్తే రాత్రి ఆత్మహత్య చేసి చనిపోయాడు. అదేవిధంగా నల్గొండలో కూడా దౌర్జన్యపూరితంగా ఒక బీసీ బిడ్డని ఎత్తుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూతురం దాగిపించారు. అంటే బీసీ బడుగులు అంటే ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు మీరు ఒకవైపున చేసుకుంటూ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కూడా విచ్చలవిడితనం, డబ్బు ప్రభావం, మీ దౌర్జన్యాలు, అగ్రవర్ణాల దౌర్జన్యాలు మీ ఇష్టానుసారం చేసుకుంటూ పోయి ఈరోజు ఇటువంటి అమాయకులైనటువంటి పిల్లలు మరి బలి తీసుకునేటువంటి పరిస్థితికి రావడం అనేది బాధాకరమైనటువంటి అంశం. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి రిక్వెస్ట్ చేసేది ఒకటి, ప్రత్యేకించి యువకులు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు దయచేసి ఎమోషన్ కాకండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ పక్షాన పోరాటం చేయడానికి, ఈ ప్రభుత్వం మెడలు మోచడానికి మేము ఉన్నాం. తప్పకుండా అన్ని సంఘాలను కలుపుకొని, అందరినీ కలుపుకొని
ఒక తీవ్రమైనటువంటి పోరాటానికి నాంది పలుకుతాం. మన హక్కులు మనకు వచ్చే వరకు, మన రిజర్వేషన్ మనకు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. రెండోది, ఇక్కడ సాయేశ్వర్ కుటుంబ సభ్యులని తప్పకుండా పార్టీ పక్షాన అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడే ఆర్ఎంఓ గారితో కానివ్వండి, సూపరింటెండెంట్ గారితో కానివ్వండి మాట్లాడి ఇవ్వాలనేటువంటిది వారికి చెప్పడం జరిగింది. దయచేసి ఎవ్వరు కూడా మీరు మరి ఇటువంటి కార్యక్రమాలకు మీరు ప్రేరణ కాకండి. ఎందుకంటే మీ పక్షాన ఒక రాజకీయ నాయకుడిగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం ఒకటిగా సంఘాలు కానివ్వండి, బీసీ సంఘాలు కానివ్వండి, అందరం ఐక్యతతోని ముందుకెళ్ళి సాధించుకుందాం. కానీ మీరు దయచేసి ఈరోజు ప్రజాస్వామ్యంలో కూడా మన సంఖ్యాబలం 2 కోట్ల జనాభా ఉన్నటువంటి మనం తప్పకుండా ఒక్కటిగా నిలుద్దాం, పోరాటం చేద్దాం, ప్రభుత్వాన్ని మెడలు వంచుదాం. కానీ మీరు ఇటువంటి దాంట్లకు, ఎందుకంటే బాధ అనిపిస్తుంది. 3 పిల్లలు, 2 బిడ్డలు, 1 కొడుకు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్య ఒకవైపున, వాళ్ళ మదర్ కూడా పాపం. ఇప్పుడు ఎందుకంటే ఒక వ్యక్తిని పోగొట్టుకోవడం అనేది ఆ కుటుంబానికి ఎంత నష్టం జరుగుతుందో మనందరికీ తెలిసినటువంటి అంశం. ఏ పంచాయతీ ఎలక్షన్ పెట్టినా అంత దౌర్జన్య పూరితమైనటువంటి పంచాయతీ ఎలక్షన్. దానికి పార్టీ గుర్తు లేదు. 42% రిజర్వేషన్ కాదు 60% ఇస్తారని కొన్ని పత్రికలు రాస్తాయి. ఇటువంటి మా అమాయకమైనటువంటి బిడ్డలు బలిదానాలు జరుగుతుంటే మాత్రం పత్రికలకు, టీవీలకు కనిపించదు. ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి అవి మాత్రం కనిపించవు. ఎందుకంటే మా సమాజం అంటే చిన్న చూపు. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం ఎంత విలువైనదో కూడా తెలుసుకోకపోతే ఎట్లా. రెండో వైపున విచ్చలవిడి గ్రామాలల్లో దౌర్జన్యాలు, అగ్రకుల ఆధిపత్యం, ఎక్కడ చూసినా కానీ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. సర్పంచ్లను బెదిరించడం, వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించడం. మూత్రం దాగిపిస్తారా ఎవడన్నా పోయి? ఎక్కడన్నా మూత్రం దాగిపించినటువంటి సంఘటన నల్గొండలో ఒక బీసీ బిడ్డ వాళ్ళ భార్య నామినేషన్ వేస్తే వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసి తీసుకుపోయి మూత్రం దాగిపిస్తారు. రెండోది రవీందర్ మొన్న దీక్షా దివాస్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో 29వ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ బీసీ రిజర్వేషన్ వస్తే అలా భార్యతో నామినేషన్ వేయించారు. 4 రోజుల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి, దౌర్జన్యం, ఫోన్లలో బెదిరింపు, ఇవన్నీ తట్టుకోలేక అతను నిన్న ఆత్మహత్య చేసింది. ఈ విధంగా దౌర్జన్యం జరుగుతుంటే ముఖ్యమంత్రి గారికి కళ్ళు కనిపించవు. మరి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా, వాళ్ళకు కూడా కళ్ళు కనిపించవు. ఎక్కడ చూసినా కానీ ఏరులై పారుతున్నాయి. డబ్బు ప్రభావం కానీ, మద్యం కానీ విపరీతంగా ఏరులై రాష్ట్రంలో పారుతుంటే ఎలక్షన్ కమిషన్ కనిపించదు, పోలీస్ వ్యవస్థ కనిపించదు. ముఖ్యమంత్రి గారు నిన్న మాత్రం ఆదిలాబాద్లో పోయి మీరు డబ్బులు పెట్టకండి, ప్రజాస్వామ్య పద్ధతిలో డబ్బులు ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టకండి. నీ నియోజకవర్గమే కదా, 28 మంది ఉంటే 25 మందికి ఏ ప్రలోభాలతో వాళ్ళు నామినేషన్ విడ్రా చేసుకుంటూ చెప్పాలి. ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ఫేర్గా ఎన్నికలు జరగాలి, అంతేగాని ఈ దౌర్జన్య పూరితమైనటువంటి ఎన్నికలు జరగద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్చేంజ్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ సాయేశ్వరే కాదు, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ బిడ్డల పక్షాన ఈ ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాటం చేస్తాం. లేదంటే నీ గద్దె పక్కన పెట్టు, నువ్వు రిజర్వేషన్ ఎందుకు మోసం చేసినావు? ఎందుకు పెట్టమన్నాడు? నేను పెట్టకుండా డ్రామాలు నడిపించి ఈరోజు దౌర్జన్యం చేసి అగ్రకుల ఆధిపత్యం ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళని బెదిరింపులు చేస్తూ ఈ విధంగా బీసీ బిడ్డల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. మూత్రం దాటిపించే కార్యక్రమాలు చేస్తారా? నిన్న రవీందర్ అక్కడ ఆదిలాబాద్లో చనిపోయాడు. మీ యొక్క అరాచకం వల్ల చనిపోయాడు. ఏం అగ్రకులాలంటే ఏం మీకు అంత ఎంత పలుపు కావాలి మీకు? బిడ్డ ఒక్కసారి గిట్లా మేమందరం గిట్లా మా సమాజం అన్ని సంఘాలని అందరూ బీసీ కులాలు, బీసీ కుటుంబాలను అందరూ కలిసి గిట్లా మేము సమాజం గిట్లా కదిలినంటే మీ గవర్నమెంట్ కాదు, రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. బిడ్డ జాగ్రత్త. ఎందుకంటే 78 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. అరే మా భిక్ష మీద మీరు బతుకుతుంది. 2 కోట్ల జనాభా మా వాళ్ళు ఉంటే మీరు అధికారం చెలాయించుకుంటూ మీ ఇష్టానుసారం చేసుకుంటూ ఈ విధంగా దౌర్జన్యాలు చేసుకుంటూ మా అమాయకమైనటువంటి పిల్లల మీద
మీరు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా 50 లక్షల రూపాయలు మా సాయి ఈశ్వర్ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలారా, మీరు దయచేసి ఆత్మహత్యలు కాదు, ఎమోషన్కు లోను కావద్దు. మీ పక్షాన సంఘాలు ఉన్నాయి కొట్లాడడానికి. రాజకీయ నాయకులుగా మేము ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలను వదిలిపెట్టాం. మనం నిలబడి నికారంగా కొట్లాడదాం. తప్పకుండా ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. అంతేగాని మీరు ఎమోషన్లా లేనిపోని చేసుకోవద్దు. ఇక్కడ నీ మీద కుటుంబం ఆధారపడి ఉంది, ఈ బీసీ సమాజం ఆధారపడి ఉంది. అది పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ పంచాయతీ ఎన్నికలు కూడా పార్టీల పరంగా జరిగే ఎన్నికలు కావు, పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరిగేవి కావు. కాబట్టి మా బీసీ సంఘాలు కానివ్వండి, మేము కానివ్వండి, ఈ 42% రిజర్వేషన్ మీద ఈ పంచాయతీ ఎన్నికల వరకు ఆపి, పంచాయతీ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను అందరినీ ఏకం చేసి మీ పని పడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు కూడా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో సగభాగం ఉన్నాం. తప్పకుండా మాకు ఆ విధమైనటువంటి ఇంపార్టెన్స్ మీ పత్రికల్లో, మీడియాలో కూడా ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అగ్రకుల ఆధిపత్యంతో, వాళ్ళ దౌర్జన్యాలతో ఎంతకాలం బతుకుతాం ఈ సమాజం లోపల. తప్పకుండా మిమ్మల్ని అయితే వదిలిపెట్టాం, మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేము అడిగేది ప్రజాస్వామ్య పద్ధతులు, మాకు హక్కుగా, మాకు రైటుగా రావాల్సినటువంటిది అడుగుతున్నామే తప్ప ఎవరిని ఆస్తినో మేము ఏమని అడుగుతలేం. మాకు రైట్ రాయల్గా రావాల్సినటువంటి హక్కు. ఎవరు చెప్పి 42% రిజర్వేషన్ ఏమని చెప్పి ఆ రోజుల్లో మీరే కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ మభ్యపెట్టి మా ద్వారా ఓట్లు దండుకొని మమ్మల్ని మోసం చేసినందుకే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అట్లాగే సాయేశ్వర్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.